ఈ లోకంలో మనం చూసినట్లయితే ఇద్దరు మనుషులు మనకు కనబడతారు. దేవుణ్ణి నమ్ముకున్న వారు ఒకరు, దేవుణ్ణి నమ్ముకోకుంటున్న వారు ఇంకొకరు. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని నమ్ముకోకుంటున్న వారికి ఎంత ఉన్నా గానీ వాళ్ళకి తృప్తి అనేది ఉండదండి. వాళ్ళు ఎంతైనా సంపాదించాలని చూస్తూ ఉంటారు. ఎంతైనా వాళ్ళకి వాళ్ళ ఆశకు అంతం ఉండదండి. ఆశకు అంతం లేని జీవితం అండి వాళ్ళకి. ఉదాహరణ చూసినట్లయితే కోతి ఎప్పుడైనా మీరు చూడండి. కోతికి మీరు ఒక అరటిపండు ఇయ్యండి. ఆ అరటిపండు తినిన తర్వాత ఇంకొక అరటిపండు ఇయ్యండి. ఆ అరటిపండు కూడా తినేస్తది. అరటిపండు కూడా చేతిలో పట్టుకుంటది. ఇంకొక అరటిపండు ఇయ్యండి. ఇంకొక అరటిపండు ఇయ్యండి. అట్లా ఇస్తాంటే అది కోతి అనేది దానికి వద్దు అనదు. ఇంక చాలు అనదు. దానికేందంటే ఎంతైనా కావాలంటది కోతికి మాత్రం. ఎప్పుడైనా మీరు ఎగ్జాంపుల్ చూడండి. అదేవిధంగా దేవుని నమ్ముకుంటున్న వారికి ఇదే విధంగా ఉంటదండి. వాళ్ళ ఆశకనేది వాళ్ళకి ఎంతైనా ఆశకు ఎంతైనా కావాలని అంటారు కానీ వాళ్ళకి వద్దని అనరు. అదేవిధంగా దేవుడిని నమ్ముకున్న వారు వాళ్ళకి లిమిట్. హెబ్రీయులు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనంలో మీకు కలిగిన వాటితోనే తృప్తి పొంది ఉండుడి అని దేవుడి వాక్యంలో. మనకు ఏదైతే మనకు కలిగి ఉంటామో వాటితోనే మనం తృప్తి చెంది ఉండాలండి. కాబట్టి ఎంత సమృద్ధి ఉన్నా, ఎంతున్నా గానీ దేవుడు లేని జీవితం వ్యర్థం. కాబట్టి దేవుడిని కొంచెమైనా మనం కొంచెం ఉన్నా అది దేవుడిని కలిగి ఉంటే ఎంతో సమృద్ధి అండి. ఎంతో సంతోషం, ఎంతో ఆశీర్వాదం. కాబట్టి దేవుడిని కలిగిన ఇల్లు ఎంతో ఆశ్రయించబడిన ఇల్లు. ఎంతో గొప్ప ఇల్లు.